ఆచార్య చాణక్యుల వారు కన్నతండ్రి ఒకడే తండ్రి కాదు, ఇంకా మరి కొద్దిమంది తండ్రితో సమానమైన వ్యక్తులని చెబుతున్నారు. ఎవరంటే జన్మనించిన తండ్రి. ఆ తండ్రి ఎలాగో తండ్రి అందరికీ తెలుసు. ఉపనయన సంస్కారాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, కంసాలి మరికొన్ని కులస్తులకు ఉపనయన సంస్కారం అని కుల ఆచారాన్ని బట్టి చిన్నప్పుడు కానీ 7 ఏళ్ళు 8 ఏళ్ళు లేక వివాహ సమయంలో కానీ తప్పకుండా ఉపనయన సంస్కారం అని చేస్తూ మెడలో యజ్ఞోపవేతం అంటే మెడలో జంధ్యం వేస్తూ ఉంటారు. అది దాన్ని ఉపనయన సంస్కారం. దాన్ని తండ్రి కాకుండా మరి ఎవరైనా నిర్వహించినట్టు మేనమామ కానీ దగ్గర బంధువులు కానీ ఎవరు నిర్వహించినా వారు కన్న తండ్రితో సమానం. ఇంకా విద్య నేర్పిన గురువు అంటే విద్య, అది ఏ విద్య అయినా కావచ్చు, విద్య నేర్పిన గురువు కూడా తండ్రితో సమానమైన వాడు. అలాగే ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దాత కూడా తండ్రితో సమానం. అంటే కొద్ది కాలము ఎవరైనా కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళని చూసినట్లయితే వారు కూడా తండ్రితో సమానము. ఇక నీ ఆపత్కాలంలో నిన్ను రక్షించిన వారు వాళ్ళు కూడా తండ్రితో సమానం. అంటే వారి పట్ల తండ్రి పట్ల కొడుకు చూపించవలసిన బాధ్యత ఏమైనా ఉన్నట్లయితే అది మిగతా ఇప్పుడు చెప్పుకున్న తండ్రి అయిన వారందరూ కూడా తండ్రితో సమానం. వాళ్ళందరి పట్ల పుత్రుడు తన బాధ్యతను తప్పక నిర్వహించాలని చెప్పి ఆచార్య చాణక్యుల వారు చెప్తూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.